రైట్. అంటే ఈ 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణము, సీక్రెట్‌గా పెళ్లి, ఆ తర్వాత కలిసి ఉండడము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆ సైడ్ ఫ్యామిలీ, మీ సైడ్ ఫ్యామిలీ నుంచి ఎప్పుడూ కూడా ఒక అబ్జెక్షన్ అనేది రాలేదా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎందుకు మీరు అంటే ఒకవేళ మీరు కలిసి ఉండాలనుకుంటే మేము పెళ్లి చేస్తామని చెప్పి వాళ్ళే ముందుకొచ్చి పెళ్లి చేసే పరిస్థితి లేకపోయిందా? లేదు. మా ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీ పీపుల్, వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్లీ పీపుల్. ఏదో లవ్ మ్యారేజ్ని రిజెక్ట్ చేసి అబ్జెక్ట్ చేసే పీపుల్ అయితే కాదు. సో సపోర్ట్ అయితే చేశారు. స్టార్టింగ్లో మా పేరెంట్స్ వద్దేమో అన్నట్టుగా అన్నారు. స్టార్టింగ్ ఇష్టం లేదు వాళ్ళకి. ఈవెన్చువల్లీ నేను హ్యాపీగానే ఉండడంతో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే, రైట్. అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగిందా? లేదు, బ్లాక్ చేశారు అందరూ. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, ఇంట్లో అసిస్టెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ మేనేజర్ రాజు రవీంద్ర వరకు అందరూ బ్లాక్ చేశారు. ఓకే, ఇప్పటి వరకు ఎవరు టచ్ లోకి రాలేదు. అసలు 10 ఏళ్ళు నేను వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 10 రోజులు అసలు నేను తెలియదు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ బ్లాక్ చేయడం వల్ల నేను ఎటెల్లాలో తెలియక నేను పోలీసులకు వచ్చాను. ఏదో గొడవ అయ్యి మాకు ఇది అవ్వాల, నీట్గా ప్లాన్ చేసుకున్నారు, నీట్గా ఇచ్చేసారు. ఇంకా సెటిల్ చేసేద్దాంలే తనకి ఇప్పుడు, ఎందుకంటే ఏమీ హెల్ప్ లేకుండా ఉన్నాను కదా, సెటిల్ చేసేద్దాము, తనకి మనీ ఏదైనా ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది అనుకున్నారు. అలా ట్రై చేశాడు రాజు. వద్దు అన్నాను, గొడవ పెట్టుకున్నాడు, బ్లాక్ చేశాడు. ఈ 11 ఏళ్ల ఈ ట్రావెలింగ్, ఈ పెళ్లి, సీక్రెట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా రాజా రవీంద్ర గారికి తెలుసా? అన్ని తెలుసు, డే 1 నుంచి. ఎందుకంటే మీ పెళ్లికి సాక్ష్యం అతనేనా? లేదు, ఎందుకంటే అతను మేము స్టార్ట్ చేసిన 4-5 years తర్వాత మాకు పరిచయం అయ్యాడు. మేబీ అంత గొప్ప వ్యక్తి ఆయన. మరి కలపాలి కపుల్, మరి ఆయన కూతురికే ఇలా జరిగితే సేమ్ ఇదే చేస్తాడేమో, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి. లావణ్య చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. అవును, ఎందుకంటే నేను నా లైఫ్ నేను ముందుకెళ్ళి బతుకుతున్న టైంకి కూడా రాజా రవీంద్ర గారు నన్ను తిరిగి వెనక్కి రమ్మన్నారు. నేను మళ్ళీ సరే నా కాలం మీద నేను నిలబడతానులే అని నేను వెళ్ళిపోయాను 2021లో. తిరిగి నన్ను వెనక్కి రమ్మని. ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా అవుతుంటాయి కదా ఇష్యూస్, కొంచెం అలాగే ఇష్యూస్. నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కూడా అనిపించింది. మేబీ నేను డిపెండెంట్ అవ్వడం వల్ల చులకన అయ్యానేమో, నాది నేను చూసుకుందాము అన్న థాట్లోనే నేను వెళ్ళాను. బట్ వెనక్కి పిలిచారు ఆయన. మరి అప్పుడు ఆ రోజు నన్ను పిలిచినప్పుడు నేను వచ్చాను అన్నమాట, కాదనకుండా. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా మీకు పెళ్లి చేసుకోవాలి, ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఒక ఒప్పందం జరగాలి, హిందూ మ్యారిటల్ లైఫ్ మనం మెయింటైన్ చేయాలని అనిపించలేదా మీకు? డెఫినెట్గా అనిపించింది. కాకపోతే పెళ్ళి అనుకున్న కాన్సెప్ట్ కూడా మనం పెట్టుకున్నదే కదా. ఆ పాయింట్లో కూడా బాగానే ఉంది. మా రిలేషన్ కన్నదైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో లాక్డౌన్ 2 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత నేను సెటిల్ అయ్యాక చేసుకుందామనో ఇంకా హెల్త్ వచ్చింది, అది ఇంకా అంతే. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ లావణ్య, తను మీరు చూసినప్పుడు ఉన్న రాజ్ తరుణ్ ఎలా కనిపించారు? ఈ ట్రావెల్నెస్ లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న రాజ్ తరుణ్ ఏంటి? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వి కాదండి, అది మల్హోత్రా మాల్వి రాజ్ తరుణ్ అని పెట్టుకోవాలి. అలా అయిపోయింది. ఒక మైండ్ ఒక బాడీయే వీడిలో కూడా ప్రవేశించి ఆమెలా చేస్తున్నాడు. ఓకే, రైట్. ఎప్పటి నుంచి మల్హోత్రా ఇన్వాల్వ్ అయ్యింది? లాస్ట్ ఇయర్ జూన్ నుంచి అనుకుంటా అండి. నాకు తెలియడం అయితే సెప్టెంబర్ అప్పటికి తెలిసింది. ఓకే, అంటే వాళ్ళ రిలేషన్ ఎగ్జాక్ట్లీ మీకు ఏమని తెలుసు? అంటే దే ఆర్ ఇంటూ రిలేషనా, లేదంటే ఫ్రెండ్లీగానే? ఫ్రెండ్లీగా అయితే అబ్జెక్ట్ చేసే మనిషిని కాదండి, ఎందుకంటే నేను కూడా చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఎవరితో అయినా నేను, అది అమ్మాయి ఎవరినివ్వండి అబ్బాయి ఎవరినివ్వండి, నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఒక ఫ్రెండ్షిప్ని నేను తప్పుడుగా చూపించైతే మాట్లాడను. ఇప్పుడు ఇంకేదన్నా ఉన్నా సరే మేబీ నాలో నేర్చుకొని ఉండేదాన్నేమో. దాని తర్వాత ఎఫెక్ట్స్ అన్నవి నాకు పడ్డం జరిగింది. నేను వెళ్ళిపోవాలి అని కోరుకుందామే, వెళ్ళిపోయేది రాజు ఇంకా నా దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్పలేడు కదా వెళ్ళిపోయేదాన్ని. మేబీ ఇండైరెక్ట్గా గొడవ పడ్డం, ఇండైరెక్ట్గా మాట్లాడడం. ఒకవేళ మాట్లాడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని తిడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని గొడవ పడితే వెళ్ళిపోద్దేమో. దీనమ్మ ఇదేంట్రా ఏం చేసినా పోవట్లేదు, ఆ స్టేజ్ వరకు వచ్చింది. మీరు ఫస్ట్ నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేశారు కదా, అందులో మీరు పెళ్లి గురించి మెన్షన్ చేశారా? చేయలేదు. అంటే ఇప్పుడు సాక్ష్యం అతను లేదు అని చెప్తున్నప్పుడు, పెళ్ళి కాలేదు అన్నప్పుడు అది నాకు అగెయిన్స్టే అవుతుంది, టు బి హానెస్ట్. సో కలిసి ఉన్నాము, రిలేషన్షిప్లో ఉన్నాము అన్నది నేను చెప్పాను. అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్గా చెప్పండి లావణ్య. నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏవండి, ఇప్పుడు నేను గోవాలో డీజేయింగ్కి వెళ్ళాను. నాకు అక్కడ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది.
బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను. ఇప్పుడు 24. మళ్ళీ నేను గోవా వెళ్ళాలి. ఇప్పుడు టూ ఇయర్స్ నేను గోవా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాస్తారుని చేస్తాడు, రాస్తారునికి అలవాటు ఉందని నేను చెప్పొచ్చు. నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు, అది నిజం. ఓకే, బట్ చెయ్యని ఈ నేరానికి, చెయ్యని మీ ఇన్వాల్వ్మెంట్ లేని మరి ఏం చూపిస్తాడు ఇప్పుడు? మిమ్మల్ని ఎందుకు అంత బలి చేసి A7 A9 గా మిమ్మల్ని A11 గా నేను A9 గా మస్తాన్ని పెట్టి అన్ని రోజులు జైల్లో ఉంచి, సో ఇప్పుడు మస్తాన్ అనే అతను ప్రభాకర్ రెడ్డి గుంటూరు నివాసులండి. వాళ్ళు ఫ్రమ్ గుంటూరు. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇంకేదైనా అయి ఉండొచ్చు. మరి వాళ్ళు దొరికారు అన్న దాంట్లో మస్తాన్ పాత్ర ఉందో లేదో నాకు తెలియదు, నాదైతే లేదు. అక్కడ మేము ఒకటేసారి కలిసి వాష్ చేసుకుందాం అనుకున్నాం. నేను కూడా ఒకటే లాయర్ని పెట్టుకుంటాను అని మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అతని కేసుది ఒకేసారి తీపిచ్చేద్దాము, ఒక ఫ్లోలోనే వెళ్దాము అనుకుంటున్న ప్రాసెస్ అది. అండ్ రాజు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? ఆల్రెడీ ఒక కేసు అయిన మస్తాంది చూపిస్తున్నాడు, ఆల్రెడీ నా డ్రగ్ కేసు చూపిస్తున్నాడు. అవి ఆల్రెడీ అయింది, పనిష్మెంట్ తీసుకున్నాం, జైలు కూడా వెళ్ళొచ్చాను నేను. ఏమైనా ఉంటే కోర్టు చెప్తుంది. మళ్ళీ అది కొత్తగా ఇతను చూపించేదేంటి? ఆ ఇష్యూ ఏమైనా గ్యాప్ క్రియేట్ చేసిందా? లేదండి, 100% కాదా? ఓకే, మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా? ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి ఇటు నుంచి అటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా ఆమె రిటర్న్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది. ఆమె ఏమీ లేదని అనేది నాకు స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటది. అతని ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము, అలా డౌట్ అలా వస్తుంటుంది స్లోగా. వీ కెన్ క్యాచ్ దెమ్, ఇట్ అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఊపిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమి లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్ లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్డ్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాజ్తరుణ్ని మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా. మీరు అంటే అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. సో ఇప్పుడు రాజ్తరుణ్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నట్టు కూడా తెలుసు. నాకు సెటిల్మెంట్ వద్దండి, నేను దానికోసం నేను చేయట్లేదు. మరి అందరికి నెగిటివ్గా ఎందుకు వెళ్ళి నేను సెటిల్మెంట్ మనీ కోసం చేస్తున్నాను ఇదంతా అని ఎందుకు రీచ్ అవుతుందో నాకు తెలీదు. నాకు ఏం ఆఫర్ చేశారు అంటే ఇప్పుడు నేను డిపెండెంట్ అయ్యాను. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటేనే ఇంకా డిపెండెంట్. అదే యాజ్ ఐ వాజ్ నాట్ వర్కింగ్, నాకు ఇంకా మనీ పే ఎక్కడి నుంచి వస్తుంది? హీ హాజ్ టు పే. ఇన్ని సంవత్సరాలు చేశాడు, మరి ఇవన్నీ గోస్ మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతాం. అప్పుడు దాంట్లోని హీ ఈజ్ లైక్ హౌస్ ఇస్తాను అండ్ 15 dogs and 4 cats ఉన్నాయి కాబట్టి వాటికి మెయింటెనెన్స్కి ఇస్తాను. బట్ అది కూడా మనం నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటేనే. అంటే ఆ కుక్కలు ఆ పిల్లలు కూడా మీరే చూసుకోవాలా? ఎందుకలా? అంటే అవి వాడు నాతో పాటు వాటిని కూడా అబాండన్ చేసేసాడు, బికాజ్ మాల్వికి కుక్కలు అంటే నచ్చదంట. సో ఆ కుక్కల్ని చివరికి మీకు మిగిల్చి వాటికి పే చేస్తానని చెప్తున్నాను. ఓకే, ఎంతకాలం నుంచి కుక్కలు? దేవన్ నుంచి ఉండాలి. లైఫ్ స్టార్ట్ అవ్వడం 2014 ఇలా మాది అయ్యిందో లేదో 3 నెలలకు అమ్మాయికి మరి కడుపు రావాలి, మరి తీసుకొచ్చి కుక్క పిల్లలు పెట్టాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన కుక్క పిల్లలు. ఎన్ని కుక్కలు ఉన్నాయి? 15 dogs and 4 cats. వాటన్నిటికీ మీరే మెయింటెనెన్స్ ఎవ్రీడే? నేను, తమ్ముడు అండ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు వర్కర్, ముగ్గురం చేసుకుంటాం. అలా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మాకు ట్రావెల్ అయిన పోనీ పనబ్బాయో పోనీ ఎవరిని అడిగినా చెప్తారు హౌ వి యూస్ టు బి అని. ఇప్పుడు ఆ కుక్కలు అంటే ఎఫెక్షనేట్ కదా టువర్డ్స్ రాజ్తరుణ్ పట్ల కూడా ఎఫెక్షన్ చాలా. అసలు మరి తన సోషల్ మీడియాలో డాగ్స్ ని చూస్తుంటే, ఫొటోస్ చూస్తుంటే కూడా తన పెట్స్ తో ఉన్నవి అన్ని ఉంటాయి. రైట్, పిల్లల్లాగే చూసుకున్నా. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు లావణ్య? రాలేదండి ఇంకా, టు బి హానెస్ట్. ఎక్కడ సపోర్ట్ రాలేదు. హెల్ప్ కావాలనే కోరుకుంటున్నాను. మరి అతను వద్దు అన్నదానికి అతనికి వద్దు అన్నకు హెల్ప్ చేస్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారో తెలీదు. మరి నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, మరి నాకు కూడా హెల్ప్ చేయాలి. అండ్ మరి రాజా రవీంద్ర గారికి అంత కాంటాక్ట్స్ ఉన్నాయేమో, అటు సైడే సపోర్ట్ అంతా వస్తుందేమో. నేను కూడా హెల్ప్ అడుగుతున్నాను అండ్ నాకు కూడా హెల్ప్ కావాలి. ఓకే, అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావా? మీ అభిప్రాయం అంటే లైక్ ఈ టఫ్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. అండ్ మళ్ళీ అదే విధంగా
89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.